హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఋషులు పైనాలు. మనం ఇప్పుడు చిలకడ దుంప మొక్క చూస్తున్నాము. సో అంకుల్ చిలకడ దుంప కూడా వేశారు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చిలకడ దుంప మీకు కనిపిస్తుందా? ఈ భూమి అంటే మనకి పంట పట్టి భూమి, అదే భూమి పట్టి పంట అంటారు కదా. ఈ భూమి ఏ భూమి? పాటి నేల అంటారు. భూమి మంచిది, చాలా మంచిది. దీంట్లో ఏ మొక్క పెట్టినా ఇప్పుడు ఈ సరౌండింగ్ ఉన్న భూమి అంతా కూడా అదేనా? అంటే వాటర్ 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 అంటే బోర్ వాటర్ అదే సాగర్ వాటర్, కృష్ణా వాటర్ అవి తెచ్చుకోవడం కుదరదా? చాలా దూరం ఇప్పుడు ఈ పొదకి మనకి ఎన్ని చిలకడ దుంపలు వచ్చే అవకాశం ఉంది? 50 కేజీలు వస్తాయా? పక్కాలి భూమిలో ఇప్పుడు అయ్యేళ్ళని గంపు గంపు దిగిపోతే ఒక గంట పావులు 250 యావరేజ్ దాని బలాన్ని పెట్టి వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా మనకు పొద కనిపిస్తుంది మనకి. అంటే వీటిని ఎలా వేశారు మీరు? విత్తనాలుగా వేశారు? ఎలా వేశారు? చిన్న మొక్క చిన్న గడ్డ తీసుకొచ్చినట్టు చిన్న గడ్డ తీసుకొచ్చి నాటారు. ఒక గడ్డకి ఇంత పెద్ద పొద వచ్చింది. దీన్ని చిలకలు మొత్తం బాగా నీళ్ళు పడేసి వాటి నీళ్ళు పడేసి ఇక అక్కడే గడ్డలు బారుగా వచ్చేస్తా ఉంటాయి. అంటే ఇది ఒక చోట కనుక వేస్తే అది పాస్ అవుతూ ఉంటది అనమాట. కాకపోతే దేనికైనా, ఏ మొక్కకైనా, ప్రతి మొక్కకి మనకి వాటర్ అనేది చాలా అవసరం. అంటే ఈ అవ్వదు. సో ఈ భూమికి వాటర్ అనేది ఇస్తే మనకి మంచి పోషకమైన ఆహారం అండ్ మంచి ఫలితాలు అనేది ఇస్తుంది మనకి. మన చుట్టుపక్కల అంటే ముప్పాల సరౌండింగ్స్ ఎవరైనా ఉంటే మనకి ఇక్కడ నాటు అంటే ఆర్గానిక్గా దొరికే జాంబాం పండ్లు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, సొరకాయలు, బీరకాయలు, చిలకడ దుంపలు, ఒక్కటేంటి చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. తప్పనిసరిగా మీరు వచ్చి అంకుల్ దగ్గర పర్చేస్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దగ్గర నుంచి చూసాము. అంకుల్ మాట్లాడే విధానం కానీ, అంకుల్ కష్టపడే విధానం కానీ అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఈ వయసులో అంకుల్ ఇంత కష్టపడుతున్నారంటే అసలు మా యూత్ మేము చాలా నేర్చుకుంటున్నాం అంకుల్. చాలా హ్యాపీగా ఉంది మాకు.